ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గూర్చి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకొనబోయే టాపిక్ వచ్చి ఇస్సాకు చేసిన ప్రార్థన. మొదటిగా పరిశుద్ధ లేఖన భాగములో నుంచి ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఇస్సాకు రిబ్కాలకు సంతానం లేదు. అప్పుడు ఇస్సాకు దేవుని సన్నిధిలో ప్రార్థించగా 20 సంవత్సరాల తరువాత సంతానం కలిగింది. బహుశా అతడు ఇక బిడ్డ కోసం ప్రార్థించి ఉండవచ్చు, కానీ 2 బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. వీరి కుమారులైన ఏశావు, యాకోబు అనువారు గొప్ప సంతానంగా ఆశీర్వదించబడ్డారు. ఇశ్రాయేలీలకు మూలపురుషుడు యాకోబే. దేవుడిచ్చే జవాబు ఎంత ఆలస్యమైతే అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయం వీరిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును, మన పిల్లలు 10వ తరగతి పాస్ అయిన వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయము. ఇంకా ఎక్కువ చదవాలి, ఆలస్యమైనా పర్వాలేదు, ఎంత ఎక్కువ చదివితే అంత మంచి ఉద్యోగం వస్తుంది అని అంటాము. కానీ పిల్లలు పుట్టే విషయంలో మాత్రం కాస్త ఆలస్యం అయ్యిందంటే మన విశ్వాసం కాస్త సన్నగిల్లిపోతుంది. ఒకవేళ కాస్త ఉన్న మన కుటుంబస్తులు, పొరుగువారు అది కూడా లేకుండా చేసేస్తారు. అబ్రహాము వాగ్దాన పుత్రుని కొరకు 25 సంవత్సరాలు ఎదురు చూడగా ఇస్సాకు సంతానం కోసం 20 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అయినను వారి సంతానమును దేవుడు బహుగా వర్ధిల్లజేశాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. ఈ యొక్క వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అవును, మన కార్యములు సఫలము చేయగల శక్తిమంతుడు మన దేవుడు అని విశ్వసించి ప్రార్థించగలిగితే సమస్తము సాధ్యమే. మనం ప్రార్థిద్దాం, ప్రార్థనా ఫలాలు అనుభవిద్దాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.